హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి శుభాకాంక్షలు. బాగా చెప్పవే. భోగి భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు. సరిపదండి, వెళ్దాం. బయట భోగి మంట గాలిపటాలు తీసిస్తాలే కానీ పద. ఇంకైతే అమ్మ చూడండి, నిన్నంతా స్టాక్ ఎత్తిపెట్టింది. భోగి మంటల్లో ఇంట్లో ఏమేమి వేస్టేజ్ ఉందో అదంతా ఎత్తిపెట్టింది. అంటే పాత సామాన్లు కానీ, ప్లాస్టిక్ సామాన్లు కానీ, ఇంకా పాత బట్టలు, ఏదైనా పనికిరాని బట్టలు కానీ, పాత చెత్త అంతా ఎత్తుకొని వెళ్ళి ఇంకా భోగి మంటల్లో వేస్తుంది. అంటే అలా వేస్తేనే కదా మనకి మన ఇంటికి ఉండే దరిద్రం కానీ, మనకుండే దరిద్రం కానీ పోతుందని అంటారు మంటల్లో వేస్తే. అందుకని అమ్మ నేను అన్నీ ఎత్తిపెట్టింది. దాని కింద కొన్ని కట్టలు అయితే వేసేసి ఆల్రెడీ మా ఇంటి పైన ఉన్న వాళ్ళు అయితే భోగి మంట వేసేసారు. మాకు ముందే 4 o'clock అలా వేసినట్టున్నారు. ఇంకా అక్కడ ఉండేవన్నీ పాప అమ్మ ఎత్తుకొని పోయి భోగి మంటల్లో అయితే ముట్టినీకైతే ఎత్తుకొని వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, మా ఆయన యూనిఫామ్, పోలీస్ యూనిఫామ్ కూడా వేసేవాళ్ళనుకున్నారు. ఆయనకి ఒక 3 జతలు అయితే ఉంది. అవి లూజ్గా ఉందనేసి వేసేద్దాం అనుకునింది. కానీ నేనే తీసి పెట్టుకున్నాను. అన్నీ ఎత్తి గోడ పైన అయితే పెట్టి అమ్మ అయితే ముట్టిస్తుంది. మా బిల్డింగ్లో ఎవరు ముట్టించారో తెలీదు. మాకు ముందే 4 o'clockకి లేచి ఆల్రెడీ భోగి మంట వేశారు. ఇంకా మీరైతే భోగి మంట వేసుకున్నారా లేదా అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీకు, మీ ఫ్యామిలీ సభ్యులందరికీ నా తరపున నుంచి భోగి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అయిపోయిందిలే. ఇక్కడ చూడండి మా పాప ప్లాస్టిక్ డబ్బాలు అవంతా ఉండలా అవన్నీ మా రమ్మని, కానీ పోవడం లేదు. ఆమె అయితే ముట్టిస్తుంది కానీ కింద కొంచెం తేమగా ఉంది, మంచు పడినట్టుంది. అంటే ఆకుల పైన వేసింది, కొంచెం మంచు పడినట్టుంది, సరిగ్గా మండలేదు. ఇంకైతే మొత్తానికి మండేసింది. నేనైతే నా డ్రెస్సులు అయితే చెప్పనక్కర్లేదు, ఒక 10 మూట్లకు ఉంది ఫ్రెండ్స్ నా డ్రెస్సులు అయితే. ఇంకా సరే అని నా పాత డ్రెస్సులు ఉంటే అమ్మ పనికిరాని డ్రెస్సులు ఏదైనా ఉంటే వేయమని చెప్పింది. అందుకని భోగిలో వేసేసాను. సింపుల్ అండ్ స్వీట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే 5:30కి అలా లేసాము ఈరోజు. మా బిల్డింగ్లో ఎవరు రాలేదు, మేము ఒక్కరే సెలబ్రేట్ చేసుకున్నాం. అందరు పడుకున్నారు, లేకుంటే ఆల్రెడీ వేసి వెళ్ళారు. నాకు అయితే అసలు అర్థం కాల. ఆల్రెడీ మంట అయితే ఉనింది, ఎవరో భోగి మంట వేసి అయితే ఉన్నారు. ఇంకా నేనైతే బట్టలన్నీ తెచ్చి మళ్ళీ వేస్తూనే ఉన్నాను. చూడండి, ఇంకా ఉన్నాయి బట్టలు, చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి, అన్నీ వేసాను. ఇక్కడ చూడండి, అమ్మ అయితే పనికిరానివి అమ్మ భోగి మంటల్లో అంటే పనికొచ్చేవి కూడా అన్నీ తెచ్చిచ్చేస్తుంది వేసి అనేసి. ఇదైతే కవర్స్, మనకి ఇంట్లో ఏదైనా ప్యాక్ చేయడానికి కానీ వాటికి యూజ్ అవుతుంది. డ్రెస్సులు కానీ, ఏదైనా కొత్త పాత్రలు అవి ఉంటాయి కదా, అవి పెట్టుకోనికైతే యూజ్ అవుతుంది ఆ కవర్స్. మా ఆయన పోలీస్ బోర్డు కూడా తెచ్చేసారు. వీళ్ళు పోలీస్ బోర్డు అన్నీ ఎత్తేసామని మంటల్లో తెచ్చి ఇచ్చేసారు నాకు. అదే నేను అమ్మనైతే అడుగుతున్నా, ఏంది పనికి వచ్చినవి పనికిరానివి అన్నీ తెచ్చి ఇచ్చేసినావు తల్లి అనేసి అమ్మనైతే అరుస్తున్నాను.
అది మనము చూడకుండా వేసేసంటే మళ్ళీ ఇంట్లో గొడవలే, మా ఆయన దగ్గర తిట్లే నాకు. ఇంకా అయితే మంట మెల్లిగా మండుతుంది. కొన్ని తెచ్చి ఏదన్నా బాగా మండని చలి కాచుకుందామనేసి నేనే అమ్మకి ఇంకా మిగిలినవి తెచ్చి వేయమని చెప్పాను. వేస్తుంది. ఇంకైతే భోగి మంటలు వేసినాకైతే నువ్వుల నూనె తలకి అంటించుకొని 3 రకాల నూనె అంటించుకొని తల స్నానాలు అయితే స్టార్ట్ చేద్దాము. భోగి మంట దగ్గర అయితే చాలా అంటే చాలా చెత్త అంతా తెచ్చేసేసాము. పాత చెత్త అంతా, ఇంట్లో ఉండే చెత్త అంతా పనికొచ్చే కూడా వేసేసింది అమ్మ అయితే. అసలు చాలా చాలా అంటే చాలా, దాంతో నుంచి వచ్చే వేడి అయితే చాలా అంటే చాలా వేడిగా తగులుతుంది చేతులకి, కాళ్ళకి. చాలా అంటే చాలా వెచ్చగా ఉంది. అసలు అయితే నైట్ పడుకోనికి కూడా కాలేదు, అంత చల్లగా ఉంది. ఇంట్లో కూడా ఫ్యాన్ అయితే మేము అస్సలు వేసుకోలేదు. ఫ్యాన్ ఆఫ్ చేస్తే దోమలు, ఏదో ఒక రామాయణం. నైట్ నేను ఎక్కువ కూడా పడుకోలేదు. చూడండి, నా ఫేస్ కూడా చాలా అంటే చాలా ఊదింది నిద్ర లేకుండా. 2 hours అయితే పడుకున్నాను. మళ్ళీ అయితే లేచేసాను. 4:30కి లేచాను కానీ ఎవరు లేరు అనేసి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ పడుకున్నా. 1 hour పడుకొని మళ్ళీ 5:30కి లేచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ భోగి మంట వేసాము. అమ్మని లేపి అందరు ఇంకా డ్రెస్సులు వేసుకొని రెడీ అయ్యి ఊరికే అట్లా క్యాజువల్గా రెడీ అయ్యి వచ్చాము. వచ్చి ఇంకా అయితే ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము భోగి సెలబ్రేషన్స్ అయితే. చూడండి ఎంత బాగా మండుతుందో మంట. బాగా మండింది కానీ మా ఆయన లేరు, అందరూ ఉన్నారు. మా ఆయన ఉంటే బాగుంటుంది ఇంకా కొంచెం. ఏం చూడండి, చెత్త మీద చెత్త తెచ్చేస్తుంది ఇంట్లో. ప్లాస్టిక్వి అన్నీ వేస్తుంది. ఈ ప్లాస్టిక్వి వేసినప్పుడు ఏం జరిగిందంటే ఒకటి టప్ అని పైకి ఎగిరింది. జస్ట్ మిస్. అసలు అమ్మ ఫేస్ మీద అయితే పడి ఉంటుంది. అదే అరిచినాను చూసేయి వేసేటప్పుడు అనేసి. చూడండి ప్లాస్టిక్, ఎంత ప్లాస్టిక్. అవన్నీ హెర్బా లైఫ్ అని తలకు మించిన సంత తెచ్చేసుకున్నానులేండి ఇంట్లో. అందరూ డబ్బులు తిన్నికి చూస్తారే కానీ మనమైతే వెయిట్ తగ్గేది లేదు, ఏమీ లేదు. మన ఇంట్లో ఫుడ్ తిని మన బాడీని కంట్రోల్గా పెట్టుకుంటే ఎప్పటికీ బాగుంటాము. ఆయన చెత్త అంతా తినకుండా. పిల్లల్ని కంటే ప్రతి ఆడది ఖచ్చితంగా వెయిట్ అయితే గెయిన్ అయిపోతారు. నేనైతే మీడియం వెయిట్లో ఉన్నాను. పాప పుట్టాక చాలా అంటే చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. ఒక 20 kgs to 15 kgs వరకు పెరిగిపోయాను అనుకోవచ్చు. ఎందుకంటే అది పాప వల్లే అని చెప్పలేము. ప్రెగ్నెన్సీ తర్వాత కొన్ని హార్మోనస్ చేంజెస్ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ మనం అనేది మార్పు అనేది అయితే చాలా ఉమెన్లో చేంజెస్ అయితే వచ్చేస్తుంది. దానికి ఏం చేయలేము. దానికని మనం అడ్డమైన గడ్డ అంతా తినకుండా మనం ఉండాల్సిన వేలో మనం కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వెయిట్ అనేది, అడ్డమైన చెత్త అంతా తినకుండా కష్టపడితే ఎవరైనా తగ్గచ్చు ఫ్రెండ్స్. అదే మెడిసిన్స్, హెర్బా లైఫ్, తొక్క తోలు చాట ఇవన్నీ తింటే ఇట్లే ఉంటాము. ఓకే ఫ్రెండ్స్, మీకైతే నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం లేదు. నెక్స్ట్ వీడియోతో అయితే మిమ్మల్ని కలుస్తాను. ఈసారి కానీ తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నా వెనకుండి ఈసారిగా నన్ను బతికించినాడా స్వామి. చాలా పెద్ద ఉన్నాయి పుడుస్తాను స్వామి.